పూరా లోకల్. రేపు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి మీకు ఒక లెటర్ వస్తుంది అనుకోండి, నువ్వు ఇక మన పార్టీలో సభ్యుడిగా కొనసాగాలి అంటే ఉద్యమాన్ని ఆపేసేయమని, అప్పుడు ఏం చేస్తారు? నేనేమనుకుంటానంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి చాలా చూసింది. నాలాంటి అంటే మీరు అనుకుంటారు కానీ వాళ్ళు ఏమనుకోరా? నాలాంటి చిన్న వ్యక్తులకు షోకాస్ నోట్ ఇచ్చేంత తక్కువ వ్యక్తి కాదు పిసిసి ప్రెసిడెంట్ గారు క్రమశిక్షణ సంఘం. వాళ్ళు చాలా పెద్దోళ్ళు. మేము చేస్తున్న చిన్న ఉద్యమం. కానీ మరి బయట నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి మంచి పేరు వస్తుంది. కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు కదా, గో బ్యాక్. ఎవరు వ్యతిరేకించలేదు. కాల్వ సుజాత గారు బహిరంగంగా మాట్లాడింది, నేరల శారద గారు మాట్లాడింది, విహెచ్ గారు మాట్లాడింది, మహేష్ కుమార్ గారు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి గలీజ్దని చెప్తే ప్రభుత్వం ఊకోదని చెప్పిండు. మరి ఎందుకు అరెస్ట్ చేయించారు అట్లాంటప్పుడు? పృథ్వీ గారు మరి తెలంగాణ శ్యామ్ని ఆ రోజు పోయి విద్యార్థులు బంధు పిలిపించారు. వీళ్ళు ఏమైనా బయటికి పోయి ఎక్కడైనా అలజడి చేస్తారు, దానికి ప్రభుత్వం ముందస్తుగా అందరినీ అదుపులో తీసుకుంది. అంటే అలజడి సృష్టిస్తారని అన్నారు కదా, మరి మీరు కూడా అలజడి సృష్టిస్తున్నారు కదా. అందుకోసమే మీకేమో ప్రభుత్వం సపోర్ట్ ఉంది, తెలంగాణ శ్యామ్ కి అలాగే పృథ్వీ గారికి అంటే తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ లేదు. ప్రభుత్వం నాకు సపోర్ట్ ఉంటే 10 రోజుల క్రితం సమస్య పరిష్కారం చేస్తుంది. మీరేమో బూతులు తిట్టచ్చు, ఫోన్లల్లా పోయి డైరెక్ట్ షాప్ దగ్గర ఉండి మాట్లాడచ్చు. బూతులు తిడితే కూడా కేసు ఉంటుందా? బూతులు తిడితే కూడా కేసు ఉంటుందా? తిడితే కేసు ఉంటుందా? అంటే మీ మీద కేసులు అయినాయా? వచ్చాడు కేసులు. ఎన్ని కేసులు అయినాయి? అంటే ఆ తెలంగాణ ఉద్యమంలో 180 దాకా అయినాయి, ఈ ఉద్యమంలో 2 అయినాయి. 2 కేసులు దేని గురించి అయినాయి? ధర్నా చేసినాను. ఎక్కడ ఏరియాలో ధర్నా చేసిరు? మౌలాలి. ధర్నా చేసిరా? నిజంగా రోడ్డు మీద కూర్చొని షాప్ ముందు కూర్చొని షాప్ ముందు నిలబడి ధర్నా చేసి నిలబడి దాన్ని ధర్నా అంటారా? మీరు మాట్లాడారు, దాన్ని కూడా కేసు పెట్టిండు మౌలాలి ఎస్ఐ గారు. వాళ్ళు కంప్లైంట్ చేసారు, పిడమంత్రి వచ్చి గొడవ చేసిన. నేను ఆ వీడియో చూపిస్తా, నేనేం గొడవ చేయలేదు. ఆ షాప్ ఆయన పిలిపించి ఇక్కడ మీరు పెట్టొద్దని చెప్పిన, అంతే తప్ప. మరి మీరు బూతులు క్లియర్ గా విన్నామని అందరు చెప్తున్నారు. పాత వీడియో కార్లో పోయేది. మరి దానికి మీరు అంటారు కదా, మరి జిగ్నేష్ మేమని మేము ఉదయం జిగ్నేష్ దోషి మమ్మల్ని తాగుబోతులు అన్నాడు, మేము పండుకుంటే లేము అన్నాడు, మనిషి ఎద కాదు అన్నాడు, హిందీ రాదు అన్నాడు. మరి ఆయన మీద పోయి కేసులు పెట్టచ్చు కదా. మేము ఎందుకు పెడతాం కేసులు? అవి పదాలే కాదు కదా, అవి పెద్దగా తెలంగాణ తాగుబోతులు అన్నాడు. మా తెలంగాణ సమాజం అంతా చూసింది. ఆయన మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు, ఆయన అనాలి అట్లా. మా తెలంగాణ సమాజం అంతా లేచి కూర్చుంటది. ఎప్పుడు కూర్చుంటది సమాజం? మీకు ప్రజల సపోర్ట్ లేదని అంటున్నారు చాలా మంది. ఉద్యమం ఎక్కువ రోజులు నడవదు అంటున్నారు. 40-50 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం జరిగింది. పీక్ గా 5 years జరిగింది. అప్పటికి కానీ పీక్ లో ఫైనల్స్ కి వచ్చేసరికి ప్రజలందరూ వచ్చారు. సో మీ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా గో బ్యాక్ మార్వాడి అనేది ఖచ్చితంగా ఒక 20-30 సంవత్సరాలు 50 సంవత్సరాల పాటు ఇలానే నడుస్తా అంటారు? అట్లా అనుకోవట్లేదు. ఏడాది కల్లా కంప్లీట్ చేస్తున్నారు. ఏడాదిలో కంప్లీట్ చేస్తారు. ఏడాదిలో మార్వాడి వాళ్ళని అందరినీ పంపించేస్తారు. కొత్త షాప్ రాకుండా ఆపుతాం అంతే. ఓన్లీ కొత్త షాప్ అయితే రావద్దు. ఇక పాత మార్వాడి షాపులు ఏమున్నాయో, సేట్లు ఎట్లున్నారో వాళ్ళు అట్లనే బతకాలి, అట్లనే బాగా సంపాదించుకోవాలి. అట్లట్లేదు, వాళ్ళు కూడా నాణ్యమైన వస్తువులు అమ్మాలి, డూప్లికేట్ చేయొద్దు, నకిలీ చేయొద్దు, గవర్నమెంట్ కి జిఎస్టీ కట్టాలి, మీ ఉద్దేశం రసీదు ఇవ్వాలి. మీ ఉద్దేశంలో డూప్లికేట్ ఏంటి, నకిలీ అంటే ఏంటి చెప్పండి? అవి ఇంచుమించుగా దగ్గర వస్తుంది. ఒక వస్తువుకు ప్రతిరూపం చూపిస్తే డూప్లికేట్. నకిలీ డూప్లికేట్ అనేది ఇంగ్లీష్ ఉర్దూ పదాలు. నకిలీ అంటే కూడా అదే, అసలుకు డూప్లికేట్ నకిలీ అది. ఓకే, మరి ఇంత క్లియర్ కట్ గా చెప్తున్నారు డూప్లికేట్ నకిలీ అని. డూప్లికేట్ నకిలీ అని చెప్తున్నప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు, క్లియర్ గా ప్రభుత్వంలో లేదు, పార్టీలో ఉన్నా. పార్టీలోనే ఉన్నారు అంటే మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది కదా. పార్టీ వేరు, ప్రభుత్వం. సరే, ఏదో ఒకటి. మీరు మరి కంప్లైంట్ క్లియర్ గా చేయొచ్చుగా. మీరు అందరు ఉద్యమం చేసే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇప్పుడు బేగం బజార్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ పక్కకెళ్ళికి వెళ్ళి అక్కడ ఉంది ఆ నగరి మార్కెట్, అక్కడికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. నెక్స్ట్ దశలో ఆ షాప్ల ముందుకు వెళ్ళి ధర్నా చేయండి. మీరు మౌలాలిలో ఎవరు లేని ప్లేస్ లో కాదండి, బేగం బజార్ లో మార్వాడీల షాపులు అన్ని ఉన్నాయి కదా, అక్కడ డైరెక్ట్ ఆ మార్వాడీలు బాగున్న ప్లేస్ లా, వాళ్ళ షాపులు బాగున్న ప్లేస్ లా మీరు వెళ్ళి అక్కడ ఉద్యమం చేయండి. మీరు ఎట్లుందంటే వాళ్ళకి మాకు కొట్లాడ పెట్టించి మీరు వీడియో తీసుకోవాలని అంటుంది. కాదండి, నిజమైన ఉద్యమం చేస్తాం, తొందరపడకు. మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాం, గ్రామాలకు కొద్దిగా తెలిసింది, అది ఇంకా అందరికి తెలియదు, తెలియపరుస్తాం, జనాలు సమాయత్తం చేస్తాం. రూప్ బజార్ పోతాం, గోషమాల పోతాం, నగరి సూపర్ మార్కెట్ కూడా పోతాం. తొందరగా ఉన్నది, అంటే టైం పడుతుంది కదా. ఓకే, ఉద్యమాలకు టైం పడుతుంది. అంటే ఎట్లా మీరు సంవత్సరంలో కంప్లీట్ చేస్తా అన్నారు? డిసెంబర్ లోపు కంప్లీట్ చేస్తాం. ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది, డిసెంబర్ వరకే ఉంది టైం. డిసెంబర్ 3 నెలలే ఉంది. 3 నెలల్లో మీరు అనుకున్న సాధిస్తారు. సాధించకపోతే ఇంకా ప్రయత్నం చేస్తారు, ఇంకా ముందుకెళ్తారు. ఓకే, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాను? ప్రభుత్వం దయచేసి మా ముఖ్యమంత్రి గారికి ఏంటంటే, మీ నాయకత్వంలో తెలంగాణ అందరూ బతకాలి కాబట్టి
ఇరు వర్గాలను కూర్చోబెట్టి చర్చ చేసి ఈ సమస్యను పరిష్కారం చేయమని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు. ఓకే, ముఖ్యమంత్రి గారు మరి ఒకవేళ దీనికి సపోర్ట్ గా లేకపోతే ముఖ్యమంత్రిని కూడా విమర్శిస్తారు ఇక మీ పార్టీ ముఖ్యమంత్రి. ఇలాంటి ముఖ్యమంత్రి గారు సపోర్ట్ కాదు ముఖ్యమంత్రి గారు ఈ సమస్యని పరిష్కారం చేసేంత బాధ్యత ఆయన పైనే ఉంటది. మొదటి వ్యక్తిగా, ప్రథమ వ్యక్తిగా ఏ సమస్య అయినా ఆయన దృష్టికి పోతుంది. లేకపోతే ఒక మంత్రి గారికి అప్పచెప్పినా, వేమిరెడ్డి రెడ్డి గారికి అప్పచెప్పినా వాళ్ళే పరిష్కారం చేస్తారు.